సద్గురుడు అనగానే మొట్టమొదట మనకి కృష్ణుడే గుర్తుకొస్తాడు. కృష్ణుడు అంటే అవతారం ఎత్తిన కృష్ణుడు కాకుండా అసలు గోలోకంలో శ్రీకృష్ణుడు అనే పేరుతో పరమాత్మ ఉన్నాడు. ఆయనే ఇన్ని అవతారాలు ఎత్తాడు. అందువల్లే పరమపూజ్యుడు జయదేవుడు అనేటటువంటి ఒకానొక కవి, సంస్కృత కవి జయదేవుడు అష్టపదులు అనే పేరుతో శ్రీకృష్ణుడి గురించి అపూర్వమైనటువంటి కీర్తనలు రాశాడు. ఆయన ఎప్పటికప్పుడు మ్లేచ్ఛాందారయతే శతాకృతి కృతే కృష్ణాయ తుభ్యన్నమః, పాపాత్ముల్ని నాశనం చెయ్యడం కోసం మ్లేచ్ఛుల్ని తొలగించి సంస్కృతాచారం కలిగిన పరమభక్తుల్ని తయారు చేయడం కోసం వందలు వేల కొలది రూపాలు ధరించే శ్రీకృష్ణ పరమాత్మ నీ కొరకు నమస్కారం అన్నాడు. ఆ గోలోక కృష్ణుడే అనేక రూపాలు ధరించి అవతారాలు ఎత్తాడు అని మనకు భాగవతం చెబుతున్నది. ఆయనకే మరొక పేరు కూడా విష్ణువు. అందువల్ల ముందుగా జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మని మనం తలుచుకోవాలి. ఈ చరాచర జగత్తంతా గురువు మీదే ఆధారపడి ఉంది అని వేదములు, పురాణాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు అన్నీ చెబుతున్న మాట, ఏకకంఠంతో చెబుతున్న మాట, జగత్తు గురుమహిమ మీద ఆధారపడి ఉన్నది. ఇవాళ మనందరం మాట్లాడగలుగుతున్నామంటే ఎవరో ఒక సద్గురువు యొక్క కటాక్షమే కదా. ఒక గురువు నీకు వాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి అక్షరాలు నేర్పి, నీ పేరంటూ ఏమిటో దానికి అర్థమేమిటో చెప్పి, నీ చేత ప్రతి వస్తువుని పలికేలా చేసి, చిట్ట చివరికి నీవు ఎందుకు పుట్టావో ఆ లక్ష్యాన్ని పూర్తి చేసేలా చేసేది ఒక గురువు మాత్రమే. అందువల్ల ఈ లోకంలో తల్లి తండ్రి శరీరం ఇస్తే గురువు జ్ఞాన శరీరం ఇస్తున్నాడు. అందుకే తల్లిదండ్రుల తర్వాత ఉచ్చస్థితి గురువుది అన్నారు. మొట్టమొదటి స్థానం మళ్ళీ తల్లిదండ్రులదే. తల్లి ప్రథమ గురువు, తండ్రి రెండో గురువు, ఈ ఇద్దరి తర్వాత ఉన్నత స్థానం సద్గురువుది. గురోరన్యన్న విద్యతే అని గరుడ పురాణం చెబుతున్నది. గురువు కంటే అన్యమైన దేవత, నీవు నమ్మదగిన దేవత ఈ సృష్టిలో మరొకడు లేడు. ఇక్కడ గురువు అనగానే దాని అంతరార్థం తెలియాలి. ఏదో 2 రెళ్ళు 4, 3 రెళ్ళు 6 అని పాఠం చెప్పేటటువంటి వాళ్ళని అధ్యాపకులని మాత్రమే అంటారు. అన్ని రకముల విద్యలని ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో జ్ఞానాన్ని అందించేవాడు మాత్రమే గురువు అంటే. అందుకే గురువుకి మహిమ ఉంటుంది, అధ్యాపకుడికి మహిమ ఉండదు. అధ్యాపకుల్ని కూడా గురువులు అంటాం, కానీ అధ్యాపకుల స్థాయిని దాటి సర్వకాల సర్వావస్థలలో మనకి మేలు కలిగేలా చేసేటటువంటి అద్భుత జ్ఞానాన్ని బోధించేవాడు మాత్రమే గురువు. అటువంటి గురువు ఈ జగత్తులో మనకి ఎప్పుడైనా దొరుకుతాడా అంటే దొరుకుతాడు అని చెప్పారు. మనం ప్రయత్నిస్తే దొరకనివాడు అంటే ఎందుకుంటాడు? రోజు శంకరాచార్యులు వారంతటి వాడు వందే గురు పదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్త శుక్ల ప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః అంటూ ధ్యానం చేసేవాడు. ఆది శంకరాచార్యుల వారికి కూడా గౌడపాదుల వారు గురువు ఉన్నారు, మహానుభావులైన. ఆ గురువుగారిని రోజు పొద్దుటే లేవగానే నేను గురువుగారి 2 కాళ్ళకి నమస్కారం చేస్తున్నాను, ఒక కాలేమో ఎర్ర రంగులో ఉంది, ఒక కాలు తెల్ల రంగులో ఉంది, అటువంటి గురువుగారికి నమస్కారం అన్నాడు. అప్పుడు కొంతమంది శిష్యులకు అనుమానం వచ్చి, గురువుగారి కాళ్ళు 2 మాకు ఒకే రంగులో కనపడుతున్నాయండి, మీరేమో ఒక కాలు ఎరుపు అంటారు, ఒక కాలేమో తెలుపు అంటారు. రక్త శుక్ల ప్రభామిశ్రం అంటే ఎర్ర రంగు తెల్ల రంగులతో కూడిన పాదములకు నమస్కారం అంటారు. అసలు ఎవరి కాళ్ళైనా ఎర్రగాను తెల్లగాను 2 రంగులుగా ఉంటాయా? మనిషి నల్లగా ఉంటే కాళ్ళు నల్లగా ఉంటాయి, తెల్లగా ఉంటే తెల్లగా ఉంటాయి కదా. ఈ రంగులు ఏమిటని అడిగితే, మీ కంటికి ఆ 2 కాళ్ళే కనపడుతున్నాయి, నాకు ఆ కాళ్ళల్లో రంగులు కనపడుతున్నాయి అంటే దాని అంతరార్థం ఒక కాలు రక్తము అనగా రజోగుణము, సృష్టిని చేసే లక్షణం. ప్రతి మనిషికి ఒక కొత్త వస్తువుని సృష్టించాలని కోరిక ఉంటుంది, కనిపెట్టడం, పరిశోధన యొక్క రంగు ఎరుపు అని అంతరార్థం అన్నమాట. రజోగుణము అంటే అంతరార్థం ఏమిటంటే పుట్టుకకి మూలమైన వస్తువు. స్త్రీలలో కూడా రజస్సులు అయిన తర్వాతే సంతానోత్పత్తి అవుతుంది. ఆ రజస్సు పుట్టుకకి మూల కారణం. మనిషిలో కూడా ఒక కొత్త వస్తువు కనిపెట్టాలి అంటే ఎర్రని కణములు మెదడులో తిరుగుతూ ఉంటాయి. ఆ ఎర్ర కణాలు బాగా ప్రభావితమైతే అటువంటి వాడు కొత్త వస్తువుని పరిశోధించి కనిపెట్టగలుగుతాడు. అది పాదములలో దర్శనమిస్తోంది అంటే అంతరార్థం గురువుగారి ఎడమకాలు పట్టుకుంటే నాకు పరిశోధన చేయాలనే కోరిక కలుగుతుంది.
కుడికాలు ఏమిటి? ఈ పరిశోధన లోకానికి పనికొచ్చేదై ఉండాలి. ఒక్కొక్కప్పుడు మన మేధావులు ఒక కొత్త వస్తువు కనిపెడితే అది లోకానికి నాశనానికి ఉపయోగపడుతుంది. వాళ్ళు కనిపెట్టే ఈ సైన్స్ పదార్థాలు చాలా వరకు కూడా లోకనాశనానికి ఉపయోగపడుతున్నాయి. ఈ భూమండలం ఇంత వేడెక్కిపోవడానికి మూల కారణం మన విజ్ఞాన శాస్త్రం అని గొల్లును గోలెత్తుతున్నాం కదా. కానీ పూర్వకాలంలో ఇంతకు మించిన విజ్ఞాన శాస్త్రం ఉన్నది. హాయిగా వేసవకాలంలో కూడా చల్లగా ఉండేటటువంటి ఆశ్రమాలలో నివసించారు ఋషులు. ముక్కు తెమ్మన పారిజాతాపహరణంలో ఓ పుష్పం ఉందిట. ఈ పుష్పాన్ని ఇంట్లో పెట్టుకుంటే వేసవి కాలంలో చల్లదనం ఇచ్చేది, చలికాలంలో వెచ్చదనం ఇచ్చేది, వర్షాకాలంలో సుఖం ఇచ్చేది, ఎప్పుడూ తాజాగా ఉంచేది. అలాంటి పువ్వుల్ని కనిపెట్టారని రాశారు. అంటే ఆ సృష్టి వల్ల భూమికి నష్టం లేదు. కానీ ఆధునిక కాలంలో మన విజ్ఞానం వల్ల భూమికే కాకుండా పంచభూతాలు ఎట్లు గురువు గారు ఇస్తారు. ఈ పరిశోధన లోకానికి ఉపయోగపడేలాగా చేస్తాడు. ఈ రెండింటిని ఇచ్చేవాడు మాత్రమే గురువు. తమో గుణాన్ని ఇవ్వడు గురువుగారు. అంటే అజ్ఞానంతో ఎప్పుడు నిద్రపోయి ఎవరి మాట వినకుండా మూర్ఖత్వంతో ఉండు అని గురువు చెప్పడు. అందుకే నల్ల గుణాన్ని చెప్పలేదు. మా గురువు అంటే నన్ను సర్వకాల సర్వావస్థలలో విజ్ఞానవేత్తగా లోకోపకారిగా తీర్చిదిద్దువాడు అని అంతరార్థం అని చెప్పాడు శంకరాచార్యులు. అంతటి స్థాయిలో ఉన్నవాళ్ళని మాత్రమే మనం గురువులు అంటాం. అటువంటి గురువులు ఈ కాలంలో కూడా కొన్ని లక్షల మంది ఉన్నారు. బయటికి రావడం లేదు తప్ప. కేదారంలో, బదరీలో నేను మహానుభావులైన ఋషుల్ని చూశాను. శ్రీశైలంలో చూశాను. మా నాన్నగారు 1932లో మా తండ్రి గారు ఇక్కడికి దగ్గరలోనే పెదపూడి అని ఒక ఊరు దగ్గర రామేశ్వరం అని ఒక ఊరుంది. అక్కడ మా తాతగారు వాళ్ళందరిది అదే ఊరు. అక్కడ మా నాన్నగారు 1916లో పుట్టి 1932 వరకు పెరిగారు. 32వ సంవత్సరంలో ఆయన కాశీ వెళ్ళిపోయి అక్కడ 5 సంవత్సరాల పాటు సంస్కృతం భాష్యాంత వ్యాకరణం నేర్చుకున్నారు. ఆ 5 ఏళ్లలోనూ ఆయన రోజు రాత్రిపూట, ఈ రోజుల్లోలాగా మరి కరెంటు దీపాలు లేవు కదా, అందుకని కాశీలో మణికర్ణికా ఘట్టం, హరిశ్చంద్ర ఘట్టం, ఈ 2 ఘట్టాల్లో బాగా శవాలు కాలుస్తూ ఉండేవారు. కాశీలో మరణిస్తే మహామోక్షం, గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో ఇంకెక్కడా లేనంత గొప్ప దివ్యస్థలం కాశీ మాత్రమే. ఎందుకంటే అక్కడ మరణించిన వాడు, అక్కడ శరీరాన్ని తగలబెట్టించుకున్నవాడు, వీళ్ళు తప్పక దివ్యలోకాలకు వెడతారు. వాడికి మోక్షం వచ్చి తీరుతుంది. కాశ్యాంత్ మరణాత్ ముక్తి. కాశీలో మరణిస్తే మోక్షం వచ్చి తీరుతుంది. అందుకని పూర్వకాలంలో చాలామంది చివరి రోజుల్లో అక్కడ గడుపుదామని వెళ్ళేవారు. అంత గింజుకుని అక్కడికి వెళ్ళినా ఆయన అనుగ్రహం లేకపోతే వాళ్ళు అక్కడ మనం మరణించాలన్నా మరణించలేము సుమా.